కొలీగ్స్ ఏమో మీరు సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు అనుకుంటారు, మీరేమో ఇక్కడ ఈ పనులు చేస్తున్నారు. పక్క పక్క పీజీ అయితే ఇంకా కామెడీగా ఉంటుంది. కంపెనీ ప్రాపర్టీని మీరు ఒమేగల్ కి వాడుతున్నారంటే మీ గుండె బతకాలి. పడుకుంటాడు పాపం, ఏమో చంపుతాడు నైట్ షిఫ్ట్ ప్లేస్. తప్పదు చేయాలి. పక్కన కొలీగ్స్ ని పిలవండి, మీరు చాలా ప్రొఫెషనల్ గా యాక్ట్ చేస్తున్నారు. సిస్టమ్ లో చూసుకున్నా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. హెచ్ఆరా మీరు సీరియస్ గా ఉన్నారు కొంచెం. అలా కనిపిస్తున్నానా? హలో హలో, ఏం దుప్పటి కప్పేశారు? అంటే అది దుప్పటి కాదు, షాపింగ్ బ్యాగ్ కప్పేసావు. ఎందుకు అలాగా? ఊరికే అలా, ప్రైవసీ కన్సర్న్స్. ఎక్కడి నుంచి? ఆంధ్ర. మీరు ఆంధ్ర. మీరు ఏం చేస్తున్నారు? యూట్యూబర్ లా కనిపిస్తున్నారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదో తేడాగా ఉందేంటి? సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉన్నాను. ఓ మై గాడ్, నైట్ షిఫ్టా? మీ కొలీగ్స్ ఏమో మీరు సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు అనుకుంటారు, మీరేమో ఇక్కడ ఈ పనులు చేస్తున్నారు. మరి ఏం చేయాలి? స్ట్రెస్ అలా ఉంది. ఏం చేస్తున్నారు? ఏ కంపెనీ మీరు? అయినా చెప్పకూడదు, సీక్రెట్. ఓ, ఇప్పుడు మీ అడ్రస్ కి వచ్చి మిమ్మల్ని గుర్తుపడతామా? అడ్రస్ చెప్పండి, చెప్తే ఆర్డర్ పెడతా. పెట్టండి, ఫేస్ చూపించవచ్చు కదా అంటున్నా. మీరు అడ్రస్ అయితే చెప్పట్లేదు, మేము ఫేస్ చూపిస్తామా? అడ్రస్ హైదరాబాద్. సేమ్ టు సేమ్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ? ఎక్కడ అంటే హైటెక్ సిటీ. సేమ్ హైటెక్ సిటీ. పక్క పక్క పీజీ అయితే ఇంకా కామెడీగా ఉంటది. ఫేస్ చూపించవచ్చు కదా. మీరు ఇప్పుడే ఓపెన్ చేసా, మీరు అది చూసుకుంటున్నారు. షెట్ ఓపెన్ చేస్తే నాకు కనిపిస్తుంది, బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. కింద ఫోన్ చూస్తుంటే అంటే ల్యాప్టాప్ ఉంది కదా, అంత పెద్ద స్క్రీన్ కనిపించుకొని ఉంటుందా? కంపెనీ ప్రాపర్టీని మీరు ఒమేగల్ కి వాడుతున్నారంటే మీ గుండె బతకాలి. మరి ఏం చేయాలి మరి? 10 గుండెల్లో బతికిస్తారు. కెమెరా క్వాలిటీ ఉండట్లేదు మొబైల్లో. ఎన్నింటి దాకా నైట్ షిఫ్ట్ మీకు? ఉంటుంది 2-3 అవుతుంది. పాపమే, ఎంత టార్చర్ ఉండిద్దో నైట్ షిఫ్ట్. దాని నుండి ఎంత పాపం అంటే ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయాల మనం. మీరేం చేస్తున్నారు? సాఫ్ట్వేరా? శాలరీ ఎంత? నార్మల్ షిఫ్ట్స్. ఏ షిఫ్ట్స్ మీలాగా నైట్ షిఫ్ట్స్ కాదు. మరి నైట్ ఏం చేస్తున్నారు? ఇలా ఒమేగల్ ఫేస్ చూపిస్తే ఏమైంది? అది తప్పు. అది ఎవరితో మాట్లాడుతున్నామో తెలియాలి కదా. ఈ అబ్బాయిలకు భయం ఉండదా? ఎందుకు భయం? ఫేస్ లీక్ అయిద్ది, అది ఇది అట్లా. తప్పేముంది? క్యామ్ క్వాలిటీ గురించి మాట్లాడుతుంటే ఫేస్ లీక్ అయింది. అదే కదా, నీట్ సెటప్ చేసుకొని కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ కట్టన్ పెట్టాను వెనకాల. వెనకాల మేనేజర్ వచ్చి అప్పడం చేయాలి. రాడు అప్పుడే. మేనేజర్ ఉండున్నాడే ఈ టైం కి? ఉన్నాడా? అదే అంటున్నా, రాడు అంటున్నా. ఆఫీస్ లో లేడు. ఆడి ఇంట్లో దొబ్బి తిని పడుకుంటాడు పాపం, వీళ్ళనేమో చంపుతాడు నైట్ షిఫ్ట్ ప్లేస్. ఏంటి సార్ అది? ఆడి ఇంట్లో దొబ్బి తిని పడుకుంటాడు పాపం, వీళ్ళనేమో చంపుతాడు నైట్ షిఫ్ట్ ప్లేస్. తప్పదు చేయాలి. ఇంకేం సంగతులు? ₹1,00,000 ఇస్తున్నారు కదా, మరి చేయాలి. చెయ్యాలి మరి, ఇచ్చినప్పుడు మరి చెయ్యాలి కదా. ఇంకేం మరి? తిన్నారా? తెచ్చారా మీరు? సీరియస్ గా ఉన్నారు కొంచెం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అలా కనిపిస్తున్నానా? పక్కన కొలీగ్స్ ని పిలవండి, మీరు చాలా ప్రొఫెషనల్ గా యాక్ట్ చేస్తున్నారు. సిస్టమ్ లోకి చూసుకుంటా నేను యాక్సెప్ట్ చేయలే. ఏమైంది? వర్క్ చూసుకుంటున్నాను. ఎందుకంటే కాసేపు సిస్టమ్ లోకి చూసా అంటే అందరూ చేయగల నా చుట్టూ ఉంటారు తెలుసా. నందిని చదువుకుంటున్నావా అని. అంటే సెపరేట్ క్యాబిన్ కదా, లోపలికి ఎవరు రారు. ఫేస్ వాల్యూ అదంతా 200% హెచ్ఆర్. నాకు అర్థం. 9 ఇంకా పడుకోండి. పడుకుంటున్నారా? సరే అండి, బాయ్. 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 గుడ్ నైట్.